హాయ్ హలో నమస్తే, నేను మీ గణేష్ ఆకెల్లా. ఈ వీడియో స్టార్ట్ చేయడానికి ముఖ్య కారణం సినిమా కాదు, సినిమానే కానీ రిలీజ్ అయిన సినిమా కాదు. ఈరోజు కుబేరా సినిమా రివ్యూ అనేది వస్తుంది. కానీ దానికంటే ముందు ఒక విషయం గురించి మాట్లాడాలి. ప్లీజ్, డైరెక్టర్లు అవ్వచ్చు, ఫ్యాన్స్ అవ్వచ్చు, ప్రొడ్యూసర్స్ అవ్వచ్చు, లాభాలు వస్తున్నాయి కదా అని చెప్పి కంటిన్యూస్గా రిలీజ్లు అనేవి జరుగుతున్నాయి. మీకు దండం పెడతాను రా బాబు, ఇంకా ఆపండి, వద్దు. ఇరిటేషన్ వచ్చేస్తుంది ఆ రిలీజుల వల్ల. ఎందుకు అని అంటే, ఒక అకేషన్ చూసుకుని రిలీజ్ చేయడం వేరు, ఇంకా అకేషన్ లేకుండా వారం కొత్త సినిమాలతో పాటు రిలీజులు చేసేయడం వేరు. అసలు ఎంత ఇరిటేషన్ వస్తుందంటే, ఆ రిలీజుల వల్ల ఫ్యాన్సే ఎంత దారుణంగా తయారైపోతున్నారంటే, కొత్త సినిమా రిలీజ్ అయితే చూడడం మానేశారు పూర్తిగా. ఈ రిలీజులకి మనం థియేటర్లకు వెళ్ళి డబ్బులు తగలేయడం మొదలుపెట్టాం. అఫ్కోర్స్ రిలీజ్ చూడడం ఒక సరదా, ఎంజాయ్ చేయొచ్చు, ఒక వైబ్ ఉంటుంది, నేను కాదంట్లా. అలా అని చెప్పి ప్రతి సినిమా, ఇంకా ఏ చెత్త సినిమా తీసుకున్నా ఆ చెత్త సినిమాని కూడా రిలీజులు చేసేసి సినిమా వాళ్ళ లాభాల కోసం మన మీద రుద్దుతారు. మనమేమో మనోడే కదా అని చెప్పి చూసేస్తాం. అఫ్కోర్స్ నేను, మీ అందరికీ తెలుసు, ఐఎమ్ ఏ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ మహేష్ బాబు. నేను మే 30వ తారీఖు కలేజా సినిమా రిలీజ్కి వెళ్ళా. అదే రోజున భైరవం మూవీ రిలీజ్ అయింది. అఫ్కోర్స్ నేను చెప్తాను, ఐఎమ్ ఏ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ మహేష్ బాబు. నేను ఏ సినిమాకి వెళ్తాను, కొత్త సినిమాకి వెళ్ళాలనుకుంటానా యాజ్ ఎ రివ్యూవర్గా, లేదా మహేష్ బాబు ఫ్యాన్ కాబట్టి కలేజా మూవీకి వెళ్ళాలనుకుంటానా? మీరేం గెస్ట్ చేస్తారో నాకు తెలియదు, కానీ నేను మహేష్ బాబు ఫ్యాన్ కాబట్టి నాకు కలేజా సినిమా రిలీజ్ థియేటర్లో చూడాలని కోరిక ఉంది కాబట్టి అదే రోజు నేను థియేటర్కి వెళ్ళా. 2 సినిమాలు ఒకేసారి కవర్ చేయడం కుదరదు కాబట్టి దాని తర్వాత రోజు భైరవంకి వెళ్ళా, రివ్యూ పెట్టా. ఇలాగే అవుద్ది. ఎందుకనంటే మహేష్ బాబు సినిమాకు ఉన్న ఇంపాక్ట్ తర్వాత వచ్చే సినిమాలకు ఉండదు. ఎందుకంటే అది రిలీజ్ అయినా కూడా ఇంపాక్ట్ ఎక్కువ కలేజా వల్ల భైరవన్ సినిమా అనేది మొత్తం దిగిపోయిందంటాను నేను. అలా అని చెప్పి నేను కలేజా రిలీజ్ చేయడం తప్పు అని నేను అంట్లా. కానీ దాని తర్వాత వారమే అంటే మొన్న వారంలో, లాస్ట్ వీక్లో తొలి ప్రేమ రిలీజ్ అయింది. ఎందుకు అన్ని సినిమాలు వరుసగా రిలీజ్ చేసేసి ఏదో యుద్ధంలో ప్రకటిస్తున్నారు జనాల మీద? అది అయితే నా ఉద్దేశంలో కరెక్టే కాదు. ఫ్యాన్స్ అనేవాళ్ళనే కాదు, మీరు ఒక్కసారి కళ్ళు తెరిచి ఇలాంటి రిలీజుల్ని ఒరే బాబు మేము చూడమని చెప్పి స్టాండ్ తీసుకుని రిలీజ్ అయితే కనుక థియేటర్లకు వెళ్ళకుండా ఉంటే అది ఆటోమేటిక్గా తగ్గుతుంది. వాళ్ళేమో పిచ్చగా రిలీజ్ చేస్తారు, మనము పిచ్చగా చూసేస్తూ ఉంటాం. వాళ్ళు లాభాలు వస్తున్నాయి, మనకి ఏ ఉపయోగం లేదు. కొత్త సినిమాలు కాస్త థియేటర్లకి దేకట్లేదు. దీనివల్ల ఇంపాక్ట్ అనేది కొత్త సినిమాలు అనే కాదు, అసలు ఇంకా సినిమా ఇండస్ట్రీ మొత్తమే పడుతుంది. ఇది డైరెక్టర్లు కానీ ప్రొడ్యూసర్లు కానీ ఎవరో చూడరు నా వీడియో, బట్ అఫ్కోర్స్ నాకు తెలుసు. బట్ చూస్తే కనుక ఇదొక సజెషన్ కింద తీసుకోండి, చాలా యూజ్ అవుతుంది. రిలీజులు అసలు ఏ సినిమా రిలీజ్ అవ్వట్లేదు అనుకున్న టైంలో లేదా ఒక అకేషన్ చూసుకొని పెడితే ఒక అర్థం ఉంటుంది. అసలు సంబంధం లేని అకేషన్స్లో రిలీజ్ చేసుకుంటూ వెళ్ళిపోతే అసలు వేస్ట్ అనిపిస్తుంది, నా పర్సనల్ ఫీలింగ్ అది. సో ఈ వీడియో ఇక్కడతో ఆపుదాం. ఇదొక్కటి కొంచెం మైండ్లో దృష్టిలో పెట్టుకోండి, ఫ్యాన్స్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. అండ్ కుబేరా మూవీతో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్. నేను మీ గణేష్ ఆకెల్లా.